అన్నిటి యొక్క ఫైనల్ గా జరిగింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా మనం తొలగించాలి అన్న ఒక ధోరణి. ఓకే. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ విధంగా ఓటు వేయడం జరిగింది. అంటే ఒక సునామీలో ఏ విధంగా అవుతుందో ఆ సునామీలో అందరూ కొట్టుకుపోవడం జరిగింది. తరువాత ముఖ్యంగా ఏంటంటే 3 పార్టీలు కలిపి కూటమి ఏర్పడడం అన్నది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్. ఎందుకంటే మీరు చూసుకుంటే భారతదేశం లెవెల్లో 400 పార్ 400 కన్నా ఎక్కువ మాకు కావాలన్న నినాదంతో బీజేపీ అక్కడ మొదలుపెట్టింది. అంటే ప్రజలలో ఏ విధమైన అభిప్రాయం ఏర్పడిందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో అక్కడ వస్తుందన్నది ఒక ఇంప్రెషన్ కలిగింది. కాబట్టి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా దానితో కలిసిన కూటమి ప్రభుత్వం ఏర్పడితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసిన సహాయం దొరుకుతుందన్నది కూడా ఇక్కడ ఏర్పరచుకోవడం. తర్వాత 3 పార్టీలు కలవడం, ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన భూమిక పోషించడం, ఇవన్నీ కూడా తర్వాత జనసేన కూడా తమ ధోరణి తగ్గించుకుని 21 సీట్లకు పరిమితమై ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని తప్పించాలి అన్న ధోరణిలో ఆ ఓట్లు చీలకుండా ఉండాలి అన్న భూమిక ఏదైతే ఉందో అవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫలించడం వల్ల ఫైనల్ గా ఏమైందంటే ఈ ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలు మద్దతు పలికారు. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇంత మెజారిటీని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాళ్ళు ఉపయోగించబోతున్నారన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. సార్, మరొక కీలకమైన అంశం, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు, సూర్యుడు, తిరుగులేదు, మీ ఫోటో పెట్టుకుంటే చాలు మేము ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి కొనియాడిన నోళ్ళు ఈరోజు రివర్స్ అవుతున్నాయి. అసలు ఎవ్వరూ ఊహించిన విధంగా ఆయన గురించి మాట్లాడుతున్న అంశాలు. దాడిశెట్టి రాజా, ఒకసారి ఆ వాయిస్ విందాం సార్. దాడిశెట్టి రాజా బయట ప్లే చేయండి. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం. ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. 1 కాదు 2 కాదు 100 సమస్యలు చెప్పచ్చు. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు. రైట్, ఇది సార్ పరిస్థితి. ఒక జక్కంపూడి రాజా వారు మాట్లాడింది విన్నాను నేను. అదే అంటున్నా, ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఏమంటారంటే సక్సెస్ కి చాలా మంది సోదరులు ఉంటారంటారు, పరాజయానికి వారు అనాథలుగా మిగిలిపోతారంటారు. కాబట్టి ఎప్పుడైనా కూడా విజయానికి చాలా మంది కారణం, పరాజయానికి ఇప్పుడు వస్తాయి అనేక కారణాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు తెలియజేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అవకాశం దొరికినందువల్ల వారు చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు ఏంటంటే ఒక గుణపాఠం లాగా నేర్చుకోవాల్సిన పాఠాలు. అంటే కేవలం ఆ పార్టీకి మాత్రమే కాదు, రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వానికి కూడా ఇటువంటి అధికారులు గాని ఇటువంటి వాళ్ళను మళ్ళా నియమించుకుంటే వాళ్ళు కూడా ఈ విధంగానే ప్రవర్తించేటట్టు. అందుకనే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మంత్రులు వీరందరూ కూడా మేము ప్రజా సేవకులం అన్న ధోరణిలో, తర్వాత వారి దగ్గర పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ప్రజాహితం కోసం పని చేయించడం అన్నది చాలా ముఖ్యమైన విషయమని వారు మన జక్కంపూడి రాజా గారు చెప్పిన విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం. అందుకనే అదే అంటున్నా, ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పెద్ద కంఫర్టబుల్ స్థితిలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి. అంటే గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అప్పుడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన అప్పుడు 2019లో వెళ్ళి ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ తన స్వబలం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు, కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ మెడలు వంచే ప్రసక్తే లేదు, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా సార్ 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 అని నేను అడుక్కోవాలి అని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం తరువాత జేడీయూ నితీష్ కుమార్ గారి పార్టీ ఈ 2 గనక సపోర్ట్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ తన స్వబలంతో అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని రాష్ట్ర హితం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించాలి, పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా మధ్యస్థం చేయాలని
నేను నిన్నే ఒక ట్వీట్ చేశాను. అందులో వారిని కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య, వైజాగ్ రైల్వే జోన్, తర్వాత ప్రాఫిట్ పెట్రోలియం, మన రాష్ట్రంలో ఉన్న పెట్రోలియం గనులకు మనకు రావాల్సిన రాయల్టీ, అది తర్వాత వచ్చేసి